హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక టాక్స్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో నువ్వులు, కొన్ని మెంతులు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేగిన తర్వాత దాంట్లో కొన్ని ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసి బాగా వేయించుకొని లిటిల్ బిట్ ఆఫ్ సాయిల్, ఎందుకంటే మాగాలి కాబట్టి. తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి వాటిని కూడా వేయించుకొని బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు జిగురు పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వాటిని కూడా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత కొంచెం బెల్లపు ముక్క వేసుకొని, నువ్వుల పొడి ఏదైతే ఉందో దాన్ని నువ్వుల పొడి వేసుకొని కొంచెం ఇంగువ వేసి లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.